ఈ ప్రాంత ప్రజలు ఎంతో మందిని ఎమ్మెల్యేలను చేశారు. కానీ ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ ప్రాంతం నుంచి మంత్రిగా వెళ్ళింది నేదురుమల్లి రాజలక్ష్మి గారు. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు? ఒక ఎమ్మెల్యే స్థాయిలో కానీ మేము అడిగేది, ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మంత్రి స్థాయిలో మీరు అనుకున్న అభివృద్ధి చేయలేదని మేము ప్రగాఢ విశ్వాసంతో చెప్తున్నాము. అదే ఎమ్మెల్యేగా గెలిచి పురుగొండ రామకృష్ణ గారు అభివృద్ధి ప్రతి ఓట్లో ఉంది. దానికి మీరు సవాలు కొట్టబల్లా, తొడలు కొట్టబల్లా, ఛాలెంజ్లు విసరబల్లా. మీరు వెళ్ళండి, ఏ ఓట్లు అడగండి. గతం ఏళ్ళలో ఎంత పని జరిగినాయి, ఇప్పుడు ఎంత పని జరిగింది, 4 సంవత్సరాల్లో 2014 నుంచి 19 వరకు ఎంత జరిగింది ప్రజలు చెప్తారు. పురుగొండ రామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినాక సొంత ఖర్చుతో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతుంటే సొంత ట్యాంకర్లు పెట్టి సొంత ఖర్చుతో ఈ ప్రాంతంలో నీళ్ళు ఇచ్చిన వ్యక్తి పురుగొండ రామకృష్ణ గారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆరోగ్యంగా హాస్పిటల్ లేక సరిగ్గా ఆరోగ్యం అందకపోతే ఎక్కడ ఉండే అందరి ప్రజలు గుర్తుంది, ప్రతి మండల కేంద్రాల్లో ఆయన సొంత ఖర్చుతో మెడ్రాస్ నుంచి నక్షత్ర హాస్పిటల్లో తీసుకొచ్చి వైద్య సేవలు అందించిన ఘనత పురుగొండ రామకృష్ణ గారి. అదేవిధంగా ఈ ప్రాంతంలో మంచినీరు అందరూ తాగాలనే ఉద్దేశంతో సొంత ప్లాంట్ పెట్టి ఆ రోజుల్లో 15-20 రూపాయలు అమ్ముతా ఉండేదాన్ని 5 రూపాయలకి 2 రూపాయలకి, తర్వాత 5 రూపాయలు చేశారు, 2 రూపాయలకి ఇంటింటికి నీరు ఇచ్చిన ఘనత పురుగొండ రామకృష్ణ గారు. ఈరోజు వెంకటగిరిలో 412 రోజులు ఇక్కడ పేద ప్రజలకి అన్నం పెట్టింది ఎవరయ్యా? సొంత ఖర్చుతో, అది కూడా గవర్నమెంట్ ఖర్చులు కాదండి, సొంత ఖర్చుతో పెట్టిన ఘనత పురుగొండ రామకృష్ణ గారు. అదేవిధంగా రాపూర్లో 72 రోజులు 73 రోజుల నుంచి ఆయన అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకోండి. ఒక మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. 1952 నుంచి వెంకటగిరి ప్రాంతంలో వెంకటస్వామిరెడ్డి గారు, కృష్ణయ్య గారు, అల్లం కృష్ణయ్య గారు, గోరేపల్లి వెంకట సుబ్బయ్య గారు, నలపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పురుగొండ రామకృష్ణ గారు, పెద్దరాజా గారు, తర్వాత మన సాయికృష్ణ చంద్ర గారు, ఎంతోమంది ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు చేశారు. మేము అడుగుతున్నాం ఈరోజు మిమ్మల్ని, నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు, ఈరోజు మేము అడుగుతున్నాం, ఎప్పుడు కూడా ఇన్ని ఎలక్షన్లు జరిగితే ఎలక్షన్ వరకు ప్రతిపక్షం స్వపక్షం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు పెద్దలు చెలికం శంకర్ రెడ్డి గారు, మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్యకర్తలుగా వాళ్ళ వెనక తిరిగాము. కనీసం వెంకటగిరి నియోజకవర్గంలోని ఏ ఊరిలో కూడా పోవడానికి రోడ్డు లేక కొన్ని దగ్గరలకి ఎద్దుల బండిలో ప్రయాణం చేసి ప్రచారం చేసినటువంటి విషయం వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు. జనార్దన్ రెడ్డి గారు 89లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్క గ్రామానికి మంచినీరు అందించడం, ప్రతి గ్రామానికి రోడ్డు వేసి ఆ దానికి ప్రతిఫలంగా ఆ రోడ్డు వేసారో నిదర్శనానికి మన అడ్రోడ్ సెంటర్లో ప్రగతి స్తూపం అని ఏర్పాటు చేసి వెంకటగిరి నియోజకవర్గం మొత్తం మీద ఏ విలేజ్కి రోడ్డు వేశారు, ఏ విలేజ్కి నీరు అందించారు అని చెప్పి రిటర్న్గా చూపించిన ఏకైక వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. నేదురుమల్లి కుటుంబం మన వెంకటగిరి టౌన్ విషయానికి వస్తే, వెంకటగిరి టౌన్లో మన పోలేరమ్మ గుడి పక్కన ఉన్నటువంటి కాలవ మనందరం చూసాం. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు మోకాలు లోతు బురద గుంటలో శాశ్వతంగా అది అసలు పరిష్కారం అవ్వదు అని అనుకున్నటువంటి వెంకటగిరి ప్రజలకి ఆయన కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజుల్లోనే 12 అడుగులు కాంక్రీట్ పోసి ఈరోజు సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఏకైక వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు.
అంతేకాదు వెంకటగిరి అభివృద్ధి శాశ్వత అభివృద్ధి కోసం 9th బెటాలియన్ కావచ్చు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, నిమ్మ పరిశోధనా కేంద్రం కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, సబ్స్టేషన్ కావచ్చు, సెంట్రల్ స్కూల్ కావచ్చు, ఇలాంటి సమ్మర్ స్టోరేజ్ కావచ్చు, వెంకటగిరి టౌన్ అభివృద్ధి కోసం మేజర్ పంచాయతీగా ఉన్న పంచాయతీని మున్సిపాలిటీ చేసిన ఘనత నేదురుమల్లి కుటుంబానికే దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాము. అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళు సైడ్ కాలంలో చిన్న చిన్న రోడ్లు వేసారే తప్ప వెంకటగిరి టౌన్లో కాశీపేట సెంటర్ నుంచి ఆటో సెంటర్ నుంచి కాంపాలెం దాకా మన తార్ రోడ్లో గుంతల రోడ్లో మట్టి గుంటలు వర్షాలు వచ్చినప్పుడు మోకాళ్ళతో గుంటలు ఏర్పడి రాళ్ళు బయటకు వచ్చి ఎంతో మంది ప్రమాదాలకు గురవుతుంటే దాన్ని చివరి వరకు సిమెంట్ రోడ్ వేసినటువంటి ఘనత నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది, నేదురుమల్లి కుటుంబాన్ని. ఈరోజు నేదురుమల్లి కుటుంబం అభివృద్ధి చేయలేదు అంటే ఇది చాలా హాస్యాస్పదమైన విషయం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. నేదురుమల్లి కుటుంబం రాకముందు, నేదురుమల్లి కుటుంబం వెంకటగిరి రాజకీయాల్లో వచ్చిన తర్వాత వెంకటగిరి రూపురేఖలే మారిపోయినాయి. అంతేకాదు ఏపీఎస్ఆర్టీసీ హౌస్ బిల్డింగ్ సొసైటీ పేరుతో గవర్నమెంట్ కలెక్టర్ గారు మార్కెట్ వాల్యూకి ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సైట్ తీసిచ్చి ఈరోజు సుందరమైనటువంటి ఆర్టీసీ కాలనీని ఏర్పాటు చేసిన ఘనత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి కుటుంబాన్ని. అంతేకాదు మన పక్కనటువంటి ఎన్జిఓ కాలనీ అది గవర్నమెంట్ లో ఉంటే దాన్ని ఎన్జిఓస్ కి మార్కెట్ వాల్యూకి ఇప్పించి ఎన్జిఓ కాలనీగా అతి సుందరంగా తయారు చేసినటువంటి వ్యక్తులు నేదురుమల్లి కుటుంబ సభ్యులు. ఇలా ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే వెంకటగిరిలో శాశ్వత అభివృద్ధి చేసిన ఘనత నేదురుమల్లి కుటుంబానికే దక్కుతుందని ఈ సమావేశంలో తెలియజేస్తూ వెంకటగిరి టౌన్ మున్సిపాలిటీలో సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేసి ఈరోజు మన వెంకటగిరి టౌన్ ప్రజలు దాహార్తించడానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తులు నేదురుమల్లి కుటుంబం. కాబట్టి నేదురుమల్లి కుటుంబానికి ఈ శాశ్వత అభివృద్ధి చేసిన దానికి వెంకటగిరి ప్రజలు రుణపడి ఉన్నారని తెలియజేస్తూ ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్ నేదురుమల్లి కుటుంబమే వెంకటగిరికి అభివృద్ధికి ప్రదాతలని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్ని వెంకటగిరి ప్రజలందరూ గుర్తుంచుకొని రాబోయే ఎన్నికల్లో కూడా నేదురుమల్లి కుటుంబం చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఓటేయాలని